మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఎపిసోడ్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి తనను తప్పించడంపై ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఐవైఆర్. మరోవైపు కృష్ణారావును అన్యాయంగా పదవి నుంచి తప్పించడంపై మండిపడుతున్నాయి బ్రాహ్మణ సంఘాలు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. ఆయన ఫేస్బుక్లో సీఎం పోస్టింగులు రావడం, ఆ తర్వాత పదవి ఓడటం చకచకా జరిగిపోయాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఐవైఆర్ కృష్ణారావు. ఈ పరిస్థితుల్లో ఐవైఆర్ కృష్ణారావు సుమారు అరగంట పాటు చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించడంపైనే చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాజధానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రకటిస్తానని ఐవైఆర్ ప్రకటించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఐవైఆర్ కృష్ణారావుపై అసభ్యంగా పోస్టింగులను పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి బ్రాహ్మణ సంఘాలు. ఐవైఆర్ ను కనీసం వివరణ కూడా కోరకుండా చైర్మన్ పదవి నుంచి తప్పించడంపై అభ్యంతరం తెలిపారు. బ్రాహ్మణులను అవమానించే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ఎక్కడైనా సరే వ్యతిరేకంగా ఏదైనా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ వస్తే వారిని అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అలాంటిది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారి మీద ఈ రకమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టడం ఎంతవరకు ధర్మమో న్యాయమో అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విధానాన్ని, ఈ ఫాసిస్టు విధానాన్ని, ఈ నిరంకుశ విధానాన్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏకపక్ష నిర్ణయాల్ని విత్డ్రా చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని సంఘాలతో కూడా కలిసి విజయవాడలో ఉద్యమానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేసేది లేదు అని చెప్తా ఉన్నాం. ఇటు బ్రాహ్మణ సమాజమంతా సీఎం చంద్రబాబుకు అండగా ఉందన్నారు కొత్తగా ఎన్నికైన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య. పేదరికం లేని బ్రాహ్మణ సమాజ నిర్మాణం కోసమే చంద్రబాబు దీన్ని ఏర్పాటు చేశారన్నారు. మొత్తానికి ఐవైఆర్ కృష్ణారావు ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతోంది. సీరియల్ ను తలపిస్తోంది. ఇది ఇంకెన్ని ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి.